వనస్థలిపురంలో భారీ ఆర్థిక మోసానికి పాల్పడి కోట్లాది రూపాయలతో పరారైన కిలాడి లేడీ బద్దం జ్యోతిరెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. సుమారు 25 కోట్లకు పైగా నగదుతో ఉడాయించిన ఈమెను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. అధిక వడ్డీ ఆశ చూపి మధ్య తరగతి ప్రజలను నమ్మించి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో ఆమె ఈ భారీ స్కామ్ కు తెరలేపింది. ఒకే ఇంటిని ఇద్దరికి విక్రయించడం, నకిలీ పత్రాలు సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఎల్బీ నగర్ కు చెందిన కొందరు రాజకీయ నేతల అండదండలతోనే ఈ వ్యవహారం నడిచినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వనస్థలిపురం పరిధిలో కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ బద్దం జ్యోతిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఈమె కోసం పోలీసులు గాలింపు చేపట్టగా తాజాగా నగర శివారులో పట్టుబడినట్లు సమాచారం. అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి సామాన్యుల నుంచి వసూలు చేసిన సుమారు 25 కోట్లతో ఈమె ఉడాయించింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్టును పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. జ్యోతిరెడ్డి పాల్పడిన ఈ భారీ మోసం వెనుక ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన కొందరు కీలక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈమెకు రాజకీయ పరిచయాలు ఉండడంతోనే ధైర్యంగా కోట్లు వసూలు చేయగలిగిందని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈమెను గోప్యంగా విచారిస్తుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందేమోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడ్డ జ్యోతిరెడ్డి పరారీ పర్వం ముగిసింది. తన సొంత ఇల్లు ఖాళీ చేసి అదృశ్యమైన జ్యోతిరెడ్డి బాధితుల ఒత్తిడి పెరగడంతో పోలీసులకు చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే ఆస్తిని ఇద్దరు ముగ్గురికి అగ్రిమెంట్ చేయడం, అధిక వడ్డీ ఎరవచ్చేయడం వంటి కిలాడి పనులతో ఆమె మధ్య తరగతి కుటుంబాలను రోడ్డున పడేసింది. విచారణ మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.